బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బిర్యానీ చేయబోతున్నా. చూడండి, తెలిసిన వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. బిర్యానీ చేయబోతున్నా. తెలిసిన వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి. కావలసిన పదార్థాలు చూడండి. సాజీరా, 1 చెంచా జీలకర్ర, 8 యాలకులు, 2 బగారాకులు, 4 దాల్చిన చెక్క, బండ పువ్వు తగినంత, 8 లవంగాలు, 1 స్టార్ పువ్వు. ఇవి మసాలాలు పట్టుకోవాలి. ధనియాలు కప్పు మిక్సీ పట్టాలి. ఇవి మిక్సీ పట్టుకొని వస్తా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి పెడతా. మిక్సీ పట్టిన మసాలా ఇక్కడ పెట్టుకోవాలి. 2 స్పూన్ల అల్లం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్లు కారం. ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పట్టిన మసాలా ఉంచుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అడ్డంగా తరుక్కున్న మిర్చి. ఇవన్నీ మంచిగా కలపాలి. బాగా కలుపుకోవాలి. ఇది 1 కప్పు పెరుగు, రెండు చెంచాల ఉప్పు. అది ఎందుకంటే సప్పడి పొడి కాబట్టి 2 చెంచాల ఉప్పు. ఉల్లిగడ్డ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలి. బాగుంటుంది. తగినంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలానే బిర్యానీ వేస్తా. ఇలా మంచిగా పేర్చుకోవాలి. పెట్టుకోవాలి. ఇలా ఇట్లా మళ్ళీ తీయంగా మంచిగా వస్తాయి. తుక్కు కాకుండా ఉండడానికి పేర్చి పెట్టుకోవాలి. సరే, పేర్చిన ఇది పక్కకు పెట్టేస్తున్నాయిగా. బియ్యానికి పెసర పెడుతున్నా. బియ్యం 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడే మామూలుగా పెట్టుకోవాలి. గ్యాస్ వేస్ట్ అవుతుంది. వేసట్లేసే లవంగాలు, యాలకులు, ఇవి కొంచెం పుదీనా, మూడు మిర్చీలు చాలు. ఆయిల్ 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇట్లా నానిన తర్వాత నీళ్ళు లేకుండా వేసి నీళ్ళు వంచేసి ఇవి బియ్యం అందులో వేసుకోవాలి. ఎసరు వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం వచ్చింది ఎసరు, సూపర్గా వచ్చింది. ఈ నీళ్ళు మంచిగా వేస్తున్నా. కలుపుకోవాలి.
కలుపుకొని పెద్ద మూత వేసుకొని పెద్దగా గ్యాస్ పెద్దగా పెట్టుకోవాలి. ఇలా అన్నం ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇంక ఉడకాలి అన్నం 70% అన్నం ఉడకాలి. ఇప్పుడు నేను అన్నం తీస్తున్నా. తీసి దీంట్లో వరుసగా వేసుకోవాలి. ఇట్లా ఇలా పట్టుకుంది. ఇగో ఇట్లా ఉల్లిగడ్డలు మనం వేపుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నం వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, మళ్ళీ ఇంత అన్నం వేసుకోవాలి. మనం అనుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంత పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. ఇట్లా చేతిలో పోసుకోవాలి నిమ్మరసం, ఎందుకంటే నిమ్మ గింజలు పడితే చేదు వస్తుంది. తర్వాత నెయ్యి వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. నూనె ఒక గంట నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు వేపుకున్న నూనె వేసుకోవాలి. అది వేసుకుంటే ఏమైతే టేస్ట్ మంచిగా వస్తుంది. నెయ్యి వేసుకోవాలి. నేను అప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా ఉన్నది కదా, మసాలా ఇట్లా చుట్టూరుగా కొంచెం వేసుకోవాలి. ఎందుకు అట్లా వేసుకోండి, టేస్ట్ మంచిగా వస్తుంది. టేస్ట్ కోసం మసాలా. తర్వాత మూత పెట్టేసుకొని
స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక మిడిల్లో పెట్టుకోవాలి గ్యాసు. దీని మీద బరువు పెట్టుకోవాలి. ఇదే గంజు నేను బరువు పెడుతున్నా, ఇదే నీళ్ళ గంజు బరువు పెడుతున్నా. ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 25 నిమిషాలు అయితే బిర్యానీ రెడీ. 25 నిమిషాలు కావాలి. 25 నిమిషాల దాకా వెయిట్ చేయరి. తర్వాత బిర్యానీ తీసి తిని చూపెడతా. వేసుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. మంచిగా సిమ్లో మంచిగా ఉడుకుతుంది. గంజులో అడుగున మాడది. మళ్ళీ బరువు పెట్టేసుకోవాలి. కరెక్ట్ పెట్టినావా? చలో ఇప్పుడు మాడది. 25 నిమిషాలు అయింది, బిర్యానీ అయింది. ఆఫ్ చేస్తున్నా. తర్వాత కాసేపు ఆగినాక తీయాలి. ఎంబటే తీస్తే నీరు ఉంటుంది. కొంచెం ఆగితే ఉమ్మగిలినట్టు అవుతుంది. అప్పుడు తీసుకోవాలి. బిర్యానీ తీస్తున్నా. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా ఎట్లుంటుందో. ఒక పక్క నుండి తీసుకోవాలి బిర్యానీ. ఇట్లా కర్రీ కూడా చేసిన వాళ్ళకు. తీసిన ప్లేట్లో పెట్టుకున్నా. తిని చూస్తా టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు. కాలుతుంది. సూపర్ ఉంది బిర్యానీ. కాలుతుంది.